తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ సెకండ్ లిస్ట్ ఫైనల్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. త్వరలోనే తెలంగాణ బీజేపీ రెండో జాబితా విడుదల కానుంది. కీలక నియోజకవర్గాలపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముషీరాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల కోసం నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ కోసం పట్టుబడుతున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ సెకండ్ లిస్ట్ ఫైనల్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. త్వరలో తెలంగాణ బీజేపీ రెండో జాబితా విడుదల కానుంది. కీలక నియోజకవర్గాలపై ఈ రెండో జాబితాతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ముషీరాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల కోసం నేతల నుంచి ఒత్తిళ్లొస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ సీట్ కోసం పట్టుబడుతున్నారు. రేపు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లబోతున్నారు. సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. విక్రమ్, చెప్పండి. చూస్తున్నాం సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇందులో 2-3 ప్రధానంగా కనబడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి, వివేక్ లాంటి వాళ్ళు వెళ్ళిపోతారనే ఒక వార్త వినిపిస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 3 లిస్టులు ఉండే అవకాశం ఉంది. థర్డ్ లిస్ట్ కూడా వెలువడుతుంది అనే అంశం. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది బీజేపీ లిస్ట్ పైన? మనం చూసుకోవచ్చు, బీజేపీ ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో, కొన్ని స్థానాల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తొందరగానే సెకండ్ లిస్ట్ క్లియర్ చేయాలని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, చాలా కీలకమైన సీట్లుగా భావించే బీజేపీకి పట్టున్న నియోజకవర్గాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముషీరాబాద్ కానీ, అంబర్పేట కానీ, ఎల్బీనగర్, ఈ నియోజకవర్గాలకు సంబంధించి నేతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఆ సీట్లు తమకు కేటాయించాలని చెప్పి చాలా ఒత్తిళ్లు చేస్తున్నారు. చాలా అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు చేస్తున్న నేపథ్యంలో ఈ సీట్లకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఎల్బీనగర్, మరోవైపు మునుగోడు 2 సీట్ల గురించి పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ సీట్లకు సంబంధించి కూడా ఈ రెండో విడతలోనే క్లియర్ చేసే అవకాశం ఉంది. మూడో విడత కూడా లిస్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పి నిన్న సాక్షి ఎక్స్క్లూజివ్ గా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. మూడో విడత జాబితా కూడా ఉండే అవకాశం ఉంది. రెండో విడతకు సంబంధించి చూసుకుంటే రేపు ముఖ్య నేతలంతా కూడా సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, డికేఆర్ నాథ్, బండి సంజయ్ తదితర నేతలంతా కూడా రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తో ఈ కీలకమైన సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సీట్లకు సంబంధించి ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలి అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు, ముఖ్య నేతలు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు. కిషన్ రెడ్డి అంబర్పేట్ లో ఎవరికైనా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా, లేకుంటే తన సతీమణిని పోటీ చేయిస్తారా? ముషీరాబాద్ లో లక్ష్మణ్ పోటీ చేయట్లేదు కాబట్టి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్నది కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. రేపు ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే రెండో జాబితా వచ్చే అవకాశం ఉంది. అమిత్ షా ఈ నెల 27న తెలంగాణలో పర్యటించబోతున్నారు. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభ తర్వాత తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతల సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ముఖ్య నేతలందరితో విడివిడిగా మాట్లాడే అవకాశం ఉంది అమిత్ షా. ఈ నేపథ్యంలోనే సీట్ల కేటాయింపుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బిందు, రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ స్థానం కోసం చూస్తున్నారు. అలాగే నిన్నటి వార్తలు కూడా చూసాం, కొంతవరకు రకరకాల ప్రచారాలు జరుగుతున్న పరిస్థితి, పార్టీ మారతారంటూ కూడా. మనం చూసుకోవచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయంకి వచ్చేసరికి గత ఉప ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మునుగోడు నుంచే పోటీ చేస్తారు అని అనుకుంటున్నారు. అయితే అతను ఎల్బీనగర్ నుంచి కూడా కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎల్బీనగర్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, స్పష్టంగా తెలుస్తుంది. అతను మునుగోడు నుంచి కాకుండా ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి మునుగోడు ఆయన సతీమణి లక్ష్మికి ఇచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ తో కూడా అదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అటు మునుగోడు ఇటు ఎల్బీ నగర్ 2 స్థానాల నుంచి అతను పోటీ చేసే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ కు 2 సీట్లు కేటాయించిన నేపథ్యంలో తనకు కూడా 2 సీట్లు కావాలని చెప్పి మునుగోడు నుంచి ఎల్బీ నగర్ నుంచి 2 స్థానాలు కావాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై బీజేపీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.